హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోకండి. నేను ఈ బుక్స్ తీసుకున్నానని చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నాను కదా. సో ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ బుక్స్ డీటెయిల్స్. ఇవి ఆస్వాల్ బుక్స్ అన్నమాట. రెండు రకాలు తీసుకున్నాను అన్వి కోసం. ఒలింపియాడ్ బుక్స్ తీసుకున్నాను, ఇంకొకటి వర్క్ బుక్ కాన్సెప్ట్ వైజ్ బుక్స్ తీసుకున్నా. సో మెయిన్ ఏంటంటే ఇంకొక 1 monthలో ఎగ్జామ్స్ అయిపోతాయి కదా. ఈ సమ్మర్ హాలిడేస్లోని కొంచెం కాన్సెప్ట్ మీద గ్రిప్ వస్తే 5th స్టాండర్డ్ నుంచి కొంచెం పెద్ద అయిపోయినట్టు కదా, సో హెల్ప్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలకి ఏమైనా ఒకసారి రివైజ్ చేయాలి అనుకుంటే ఈ బుక్స్ చూడండి. నేను అన్వికి క్లాస్ 5 తీసుకుందాం అంటే ఇప్పుడు 4th అయిపోయి 5thకి వస్తుంది. సో 5th తీసుకుందామా అనుకున్నా, కానీ తర్వాత మళ్ళీ 4th తీసుకుంటే కొంచెం ఫౌండేషన్ గట్టిగా ఉండాలి అని చెప్పి ఇవే తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. ఒలింపియాడ్ బుక్స్ అవన్నీ చూస్తుంటారు కదా చాలా మంది, మీ ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇది మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అన్నిటిలో కూడా దొరుకుతాయి. మీకు లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. oswalbooks.com అన్న వెబ్సైట్లో కూడా ఉంటాయి. జిన్నుకు కూడా తీసుకున్నాను అండ్ అన్విక్ కూడా తీసుకున్నాను. సో మంచి మంచి ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీ పిల్లలు పెద్ద క్లాసెస్కి, స్కూలింగ్ అంటే 8th 10th వరకు కూడా మనకి రకరకాల బుక్స్ దొరుకుతున్నాయి. సో మీ పిల్లలు ఎవరికైనా అవసరం ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ చూడ్డానికి కూడా మంచి వైబ్రెంట్ కలర్స్ ఉంటున్నాయి. దాని తర్వాత ఈజీ లాంగ్వేజ్లోనే ఉంది. అంటే మన పిల్లలు కూడా ఒక కాన్సెప్ట్ ఏదైనా వాళ్ళు నేర్చుకోవడానికి ఈజీగానే ఉంటుంది అన్నమాట. మరి సూపర్ క్యాక్ పిల్లలు అయితే ఇంకా ఈజీగా చేసేయచ్చు. నార్మల్ పిల్లలు కూడా మనం ఈజీగానే మనం మెయిన్గా వాళ్ళు చదవకపోయినా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా అనిపించింది నాకు. సో 2 రకాలు తీసుకున్నా, ఒలింపియాడ్ బుక్స్, ఇంకొకటి వర్క్ బుక్ అనమాట, కాన్సెప్ట్ వైజ్ వర్క్ బుక్. సో ఆ కాన్సెప్ట్ వైజ్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బాగుంటుంది. అండ్ పిల్లలకి మనం ట్యూషన్కి పంపించేస్తే ఈ బుక్స్ తో పాటు పంపించుకుంటే సరిపోద్ది. ఇంట్లోనే చదువు చెప్పుకోవాలి అంటే కూడా మనం ముందు ఒక 1/2 hour మనం ప్రాక్టీస్ చేస్తే, మెయిన్గా పిల్లలు ఏంటంటే మమ్మీకి రాదు అన్నట్టు ఏమైనా తెలిసిందంటే వాళ్ళకి ఇంకా కొమ్ములు వచ్చేస్తాయి. అలా కాకుండా మనం ముందు ఒకసారి రివైజ్ చేసుకొని వాళ్ళకి చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఈ ఒలింపియాడ్ బుక్స్లో మనకి సాల్వ్డ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కూడా ఉంటున్నాయి. సో వాళ్ళు ఏమైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో మీ ఎవరికైనా కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. లింక్స్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి. ఓన్లీ ఇవనే కాదు, మనకి హయ్యర్ క్లాసెస్ అన్నిటికి కూడా దొరుకుతున్నాయి అన్నమాట. బోల్డ్ అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటన్నిటికి సంబంధించిన వర్క్ బుక్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఉంటున్నాయి. సో ఆస్వాల్ మంచిగా అనిపించింది నాకు. సో మీరు చెక్ చేయండి మీ ఎవరికైనా అవసరం ఉంటే. వాళ్ళ ఇన్స్టా అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ చూస్తాను. నాకు లింక్స్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, ఫాలో అవ్వండి, మీకు మంచిగా తెలుస్తుంది. అండ్ రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ కిటికీ దగ్గర ఇంకా బోల్డ్ అంతసేపు టైం స్పెండ్ చేస్తాం అన్నమాట మేము. వీటి కోసం నేను బుక్స్ తీసుకున్నాను, లాస్ట్ టైం చూపించాను. ఇలాంటి పిల్లలు అప్పుడే బుక్స్ వద్దు అనుకుంటే మనం ఇట్లా క్లాత్ బుక్స్ లాంటివి కూడా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అన్నమాట. మనం ఎన్ని చేసినా వాళ్ళ కాన్సన్ట్రేషన్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. ఎంతసేపు వాళ్ళేమి ఎక్కువసేపు ఉండరు దేని మీద కూడా. అండ్ రకరకాల యాక్టివిటీస్ చేయాలి అనుకుంటున్నా, అందులోనే ఒకటి సైడ్కి ఆ టేప్ ఉంటుంది కదా, అది అంటించాను. వాడిని లాగి అప్పయ్యకరా అని చెప్తుంటే వాడేమో పీకుతున్నాడు అనమాట. రోజంతా రకరకాలవి ఆలోచించినప్పటికే సరిపోతుంది వాడిని ఎంటర్టైన్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేస్తే ఈరోజు మనం వెళ్తున్నాము సిఎంఆర్కి. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. వీడు బాగా సన్నం అయిపోయాడు అనిపిస్తుంది. వామిటింగ్స్ అన్నానా, మధ్యలో ఒక 3 రోజులు సరిగ్గా తినలేదు అంతే, అంతా ఒళ్ళంతా పీక్కుపోయినట్టు అయిపోయింది. సో వెయిట్ ఏం తగ్గలేదు, కానీ చూడడానికి కొంచెం సన్నం అనిపిస్తుంది. చూసిన వాళ్ళందరూ అడుగుతున్నారు, ఓ మై గాడ్ బోల్డ్ అంతా తినిపించి మళ్ళీ లావు చేసేయాలి అనుకుంటున్నా. వాళ్ళు ఒక 200 grams అలా తగ్గినా కూడా వాళ్ళకి ఎక్కువే కదా, బాగా కనిపించేస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేస్తే సిఎంఆర్కి వెళ్తున్నాం. చెవులువి ఇయర్ రింగ్స్ కొనుక్కుందాం అని చెప్పి వెళ్తున్నాను. సో అక్కడ కొంచెం కొనేసుకొని ఇంకా కొంచెం చిన్న చిన్న షాపింగ్స్ అవి ఉన్నాయి. గ్రాసరీస్ అన్నీ కూడా తెచ్చుకోవాలన్నాను కదా, అన్నీ కాకపోయినా కొన్నైనా తెచ్చుకుందామని చెప్పి ఇంకా వెళ్తున్నాను. వీడంతా గోల్ చేస్తున్నాడు తెలుసా, బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. ఇంకా క్యారియర్ ఉంది కాబట్టి కొంచెం హెల్ప్ అవుతుంది. ఇంకా సిఎంఆర్లో ఏం తీసుకున్నాను అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. సింపుల్గా తీసుకున్నా. ఆ పక్కనే మనకి స్మార్ట్ అని ఒకటి ఉంటుంది, జియో వాడిది అనుకుంటా ఇది. అక్కడికి వెళ్ళి కొంచెం గ్రాసరీస్ అవి తీసుకున్నాం. పెసలు గిసలు డేట్స్ అవి కొన్ని అర్జెంట్ సామాన్లు ఉంటే అవి తీసుకున్నాం. అండ్ ఇక్కడ పైకి వచ్చాము. 2nd floorలో మనకి డిమార్ట్ లానే ఉంటుంది ఇంచుమించు. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఏమంటారు, చిన్న సైకిల్ లాంటిది. అది మీ పిల్లలకి ఏ ఏజ్లో ఇచ్చారు అనేది చెప్పండి, తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇంకెక్కడైనా కూడా చూద్దాము అని చెప్పి ఇంకా ఊరుకున్నా.
ఇక్కడ ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నీ చూడగానే నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంటదండి. మళ్ళీ అంత ఎక్కువ ప్లాస్టిక్ కొనకూడదు అనుకుని ఆపుకోవడం తప్ప అదేమో ఎక్కడ లేని ఒక హ్యాపీనెస్ వచ్చేస్తది. ఈ షేప్ ఎంత బాగుందో, ఆ సైజ్ ఎంత బాగుందో అనుకుంటాను. ఏంటో ఇలా పెద్దవ్వడం అంటే ఇలా కిచెన్‌కి సంబంధించినవి నచ్చడం అని నాకు అస్సలు తెలీదు చిన్నప్పుడు. అండ్ ఈ స్పూన్స్ కూడా భలే బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. బ్రాస్ కలర్‌లోని సూపర్ ఉన్నాయి. అండ్ బోల్డ్ అని చిన్న చిన్న గ్యాడ్జెట్స్ అని టాంగ్స్, గరిటెలు, స్పూన్లు ఇవన్నీ ఎంత సరదాగా అనిపిస్తాయో. మా మమ్మీ చిన్నప్పుడు అలాగే అన్నీ తీసుకుంటుంటే స్టీల్ సామాన్లు ఇవేం నచ్చుతాయి అనుకునే వాళ్ళం కానీ మనం పెద్ద అయితే మనకు తెలుస్తుంది. ఓ మై గాడ్ ఇంత హ్యాపీనెస్ ఉంటుందా అని చెప్పి. అండ్ ఇది పిక్ ఎట్ 99 రూపీస్. ఇక్కడ కూడా బోల్డ్ అన్ని ఉన్నాయి. ఆ బాక్సులు కనిపిస్తున్నాయి కదా పింక్ కలర్ గ్రీన్, అవి లిడ్స్ అంత బాగా ఉండవు. అలా చూసుకొని మంచి క్వాలిటీ ఏమైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. నార్మల్ ఇప్పుడు బిస్కెట్స్ అవి బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి హ్యాండ్ బ్యాగ్లో ఈజీగా ఉంటుంది కదా. కొన్ని సామాన్లు తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం అన్నమాట. ఈ నైఫ్ సెట్ కూడా బాగుంది. ఇంట్లో నైఫ్స్ ఉన్నాయిలే అని చెప్పి తీసుకోలే. తర్వాత మేము డిన్నర్ చేయడానికి ఒక దగ్గరికి వెళ్ళాం. అక్కడ అన్నిటికన్నా పనీర్ బటర్ మసాలా దోశ అని ఉంటే నేనేమనుకున్నా పనీర్ బటర్ మసాలా అంటే ఏంటి, మనం పనీర్ కర్రీ లాంటిది వేసి పిజ్జా దోశలాగా యమ్మీగా చేస్తాడేమో అనుకుంటే వాడు పూరికి వరేసి దాని మీద మసాలా అంటే ఆ మసాలా అని అడిగి అర్థమైంది. అదేదో పిచ్చి దోశ ఇచ్చాడు. అబ్బా అనుకున్నా. అతి కష్టం మీద తిని ఇంకా అక్కడ హాట్ చిప్స్ ఉంటే కొన్ని సామాన్లు కొనుక్కొని ఇంటికి వచ్చేసాం. ఈ క్యారియర్ మాత్రం చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈరోజు మధ్యాహ్నం నేను చికెన్ పులావ్ చేశాను, అది షేర్ చేస్తున్నా. జస్ట్ నార్మల్ చికెన్ పులావే. అన్వి ఏమో ఈరోజు నార్మల్ వెజ్ పులావ్ ఇస్తానంటే వద్దు చికెన్ పులావ్ కావాలి అనేది. ఓకే నువ్వు అడగడమే తక్కువ, నేను చేసేస్తా అని చెప్పి చికెన్ తెప్పించి చేస్తాను సింపుల్గా. కుక్కర్లో చేసేయడమే. నెక్స్ట్ ఈ మధ్యన బోల్డ్ అని ఒక వీడియో చూశాను. ఒక కపుల్ అన్నమాట. మరి ఆ ఛానల్ పేరు అవి నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ ఒక ఆన్లైన్ స్కామ్లో బోల్డ్ అని డబ్బులు ఆల్మోస్ట్ 5.8 lakhs ఎంతో లాస్ అయిపోయారట. వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కానీ అదని అన్ని తిరుగుతూ ఉన్నారు. ఆ వీడియో కూడా బాగానే ఎక్కువ మీరే చూసే ఉంటారు. ఆల్మోస్ట్ 200K మంది ఎంతమందో చూశారు. నాకు చూడగానే మొత్తం చాలా బాధ అనిపించింది అన్నమాట. అంటే మనం చెప్పడం ఈజీ అనుకోండి, అలాగా ఆన్లైన్ స్కామ్లో ఇరుక్కుపోయారు చదువుకున్న వాళ్ళు కదా అని అనిపిస్తుంది ఫస్ట్ థాట్లోని. దాని తర్వాత మళ్ళీ మన ఆశే మనకి ముంచేస్తుంది అన్నమాట. అప్పుడు అలాంటి మెసేజెస్ మీకు కూడా వచ్చి ఉంటాయి. నాకు మీతో పాటు షేర్ చేసుకోవాలనుకున్నా. ఎందుకంటే ఈ చికెన్ పులావ్ కూడా మీ అందరికీ తెలిసిందే. రెసిపీ చెప్పే బదులు మనం మంచిగా మాట్లాడుకుంటే మీకు నాకు బాగుంటుంది అని చెప్పి. ఇప్పుడు మనకి బోల్డ్ అన్ని స్కామ్స్ నడుస్తున్నాయండి. ఇప్పుడు వైఫై నెట్ అందరి చేతుల్లోకి వచ్చిందంటే బయట రియల్ లైఫ్ ఎలాగో ఈ సోషల్ మీడియా మనకి వర్చువల్ లైఫ్ కూడా అలానే. బయట అంతా అన్ని మంచిగా ఏమి ఉండవు కదా, ఎన్ని చెడ్డలు ఉంటాయి, ఎన్ని మోసాలు, ఎన్ని బ్యాడ్ ఉంటాయో అవన్నీ కూడా మనకి వర్చువల్గా కూడా ఉంటాయి. మనం వర్చువల్లో బయటకు కనిపించినట్టు ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, రిలేషన్స్ ఏమి వర్చువల్గా కూడా అంత బాగా ఏమి ఉండవు. సో మనం దొరికిపోవడానికి, మోసపోవడానికి కూడా చాలా ఈజీ అన్నమాట. బోల్డ్ అన్ని మెసేజెస్ అన్ని రకరకాల స్కామ్స్ జరుగుతున్నాయండి. వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. మనకి ఆలోచనలు అసలు అంత దూరం వెళ్ళవు. అన్ని రకాల స్కామ్స్ జరుగుతున్నాయి. సింపుల్గా అయితే మనకి రోజుకి అట్లీస్ట్ మనం చూడకపోయినా బోల్డ్ అండ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి, కాల్స్ వస్తూ ఉంటాయి. పార్ట్ టైం జాబ్స్ అని, అవి రివ్యూస్ రాయాలని, దాని తర్వాత టైపింగ్ జాబ్స్ అని చెప్పి ఏదైనా సరే మన నుంచి డబ్బులు అడిగే, మనకి జాబ్ ఇచ్చేవాడు ఎవ్వడు మనల్ని డబ్బులు అడగడు. అది సింపుల్ బేసిక్ రూల్ అన్నమాట. వాళ్ళు ఎంత టెంప్ట్ చేసినా, ఎన్ని లేయర్స్ పెట్టినా మనం మాత్రం అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి, మన నుంచి ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నాడంటే అది మోసమే అంతే అని. ఇది ఎంత చెప్పడం ఈజీయో అంత ఈజీగా టెంప్ట్ కూడా అయిపోతాం అనమాట. నేను ఎన్ని కబుర్లు చెప్తున్నానా, నేను ఆ చిన్న చిన్న స్కామ్స్లోని 2-3లోని ఫేస్ చేశాను. నేను ఏమైనా యూట్యూబ్లో చెప్పానో లేదో తెలియదు కానీ, అంటే ఇలాంటి జాబ్స్ లాంటివి కాదు. అంటే ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ 5-6 హ్యాండ్ బ్యాగ్స్ మంచి మంచివి, అవి అంతా 500 రూపీస్కో 300 రూపీస్కో, అంటే 3000 రూపీస్ది 90% ఆఫ్ అని అలాగా 1-2 సార్లు షాపింగ్లోనే నేను మోసపోయాను. అండ్ అవన్నీ జరుగుతాయి, కంపల్సరీగా జరుగుతాయి. అది మనం హండ్రెడ్స్, థౌజండ్స్లో బయటపడిపోతున్నామా, బుద్ధి వస్తుందా లేదు, మనం అంటే మన ఆశ ఎంత ఉంటే అంత పోతుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు చూడండి ఆల్మోస్ట్ 6 lakhs అంట ఒక సింగిల్ ఇన్కమ్ మీద వాళ్ళు
బ్రతుకుతున్నారు. వాళ్ళు లవ్ మ్యారేజ్ అంటే కూడా నేను ఫుల్గా వీడియోస్ ఏం చూడలేదు వాళ్ళవి. నేను చూసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు జస్ట్ వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి ఏం సపోర్ట్ లేదు. వాళ్ళు పిల్లలు కూడా ఉన్నట్టున్నారు, ఒక బాబు ఎవరో ఉన్నట్టున్నారు. ఆ బాబు బర్త్డేకి ఏదో సెలబ్రేట్ చేయడానికి డబ్బులు కావాలి అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఆల్మోస్ట్ 6 lakhs ఇన్వెస్ట్ చేశారట. సో ఎంత దారుణం అసలు. ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఎలా గడుస్తుందో కూడా అర్థం కావట్లేదు అని బాధపడుతున్నారు. అలాగా చాలా 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 ఉంటున్నాయండి బయట మోసపోవడానికి. మనం చాలా అంటే బయట ఎలాగ మనం ఎవరితో మాట్లాడము, తెలియని వాళ్ళతో మాట్లాడము, ఆ రూల్స్ అన్నీ కూడా మనం వర్చువల్ లైఫ్లో కూడా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఫోన్ ద్వారా కూడా మనం ఆ రూల్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే చాలా మంది ఇవన్నీ స్కామ్స్ అనేవి ఇప్పుడు వచ్చినవి కాదండి. మన చిన్నప్పుడు కూడా మనం వినే ఉంటాం. మన పిన్నులు వాళ్ళందరూ ఎలాగా చీరల దగ్గర మోసపోతూ ఉంటారు. అలా బోల్డ్ అని జరుగుతూ ఉంటాయి కదా. సో అలానే ఈ చెడు అనేది ఎప్పుడు ఉంటుంది, అన్నిటి దగ్గర ఉంటుంది. మన బుర్ర కొంచెం పెట్టి అట్లీస్ట్ మనం అందులో పడకుండా ఉంటే చాలు. మనం ఏం మార్చలేము, ఏమీ చేయలేము. మనం సేఫ్గా ఉండడం వరకే మన బాధ్యత. సో అలాంటి స్కామ్స్ ఏమైనా మీరు చూస్తుంటే, మెయిన్ ఈ సైడ్ ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అని మోసపోవడం చాలా రకాలు. ఎన్ని స్కామ్స్ మనం చూడట్లేదు, ఇప్పటికీ ఇంకా జరుగుతున్నాయి. చిట్టీలని, దాని తర్వాత ఏవో చిన్న చిన్న బిజినెస్లు, బొట్టు పిల్లలు చేయడానికి ఒక చిన్న మిషన్ ఇస్తారు, ప్లేట్స్ వ్యాపారం అని, అలా చాలా చాలా ఉంటాయి కదా. సో వాళ్ళందరూ బోర్డు తిప్పేస్తారు. అండ్ ఇంకా చాలా మంది హస్బెండ్కి తెలియకుండా కూడా చేస్తూ ఉంటారు. అంటే కొంచెం డబ్బులు సంపాదించేసి వాళ్ళ ఆయనలకే సర్ప్రైజ్ ఇచ్చేద్దాం, అలా కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వద్దు, లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవద్దు. మన ఛానల్ చూసిన వాళ్ళలో చాలా మంది ఇప్పుడిప్పుడే పెళ్ళయ్యి ఆల్మోస్ట్ ఒక నా ఏజ్ వాళ్ళే ఉంటారు కదా. సో మీ అందరికీ చెప్తున్నాను, మీరు ఎవరైనా కనుక అలాంటి ఇందులోనైనా దూరదాము అని అనుకుంటే మాత్రం మెయిన్ దూరొద్దు. అయినా దూరాలి, నేను చాలా తెలివైన దాన్ని, నేను చేసేయగలను అనుకుంటే అట్లీస్ట్ మీ ఇంట్లో అందరికీ చెప్పే చేయండి. మనం ఏదైనా ఒక విషయం చెప్పట్లేదు అంటే మనకి లేయర్స్లో మనసుకి తెలుసు అన్నమాట మనం చేస్తుంది తప్పు అని. కాబట్టి మనం ఏమైనా చెప్పట్లేదు అంటే అది చెయ్యొద్దు అసలు. సో లైఫ్ని అసలు కాంప్లికేట్ చేసుకోకండి. అండ్ హ్యాపీగా సింపుల్గా ఉండండి. అప్పుడు ఏ గోళ ఉండదు. మనం ఎప్పుడైతే ఎక్కువ ఊహిస్తామో, ఎక్కువ కావాలనుకుంటామో మనకి అన్ని పెంటలు జరగడానికి మెయిన్ మనం చేస్తుంది అందరికీ చెప్పగలుగుతున్నాము ధైర్యంగా అనుకుంటే మనం కరెక్ట్ దారిలో ఉన్నామని. అప్పుడు మీరు ఎంత రిస్క్ అయినా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో ఇదంతా మీకు చెప్పాలనిపించింది. ఆ వీడియో చూస్తే నాకు భలే బాధ అనిపించింది, కోపం అనిపించింది, నవ్వు వచ్చింది, అన్ని రకాలు అనిపిస్తాయి అన్నమాట. సో 6 lakhs అనేది అస్సలు చిన్న అమౌంట్ కాదు, ఎవరికి కూడా చిన్న అమౌంట్ కాదు. అంత అమౌంట్ పోయింది. ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ, సైబర్ సెల్స్ చుట్టూ తిరుగుతున్నారు. దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా చేస్తున్నారు. ఆ వీడియోస్ అన్ని ఇప్పుడు కొంచెం వైరల్ అవుతాయి అండ్ వాళ్ళకి కొంచెం డబ్బులు వస్తాయి, అవన్నీ అవుతాయి కరెక్టే. కానీ అది ఎక్కువ రోజులేమీ ఉండదన్నమాట. ఇప్పుడు ఆ హాట్ టాపిక్ అనేది పోయిన తర్వాత మళ్ళీ సేమ్ పరిస్థితికి వచ్చేస్తారు. సో అలా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఆన్ దిస్ నోట్, ఎవ్వరు మనకి డబ్బులు రూపాయి కాదు కదా, 10 రూపాయి కాదు, పావలా కూడా ఎవరు ఫ్రీగా. అండ్ మనల్ని అడుగుతున్నారు అంటే అది స్కామే, అంతే. సింపుల్లో ఉండండి, హ్యాపీగా ఉండండి. అండ్ మీతో కబుర్లు చెప్తూ బోల్డర్ని వేసి మనం చికెన్ పులావ్ కూడా చేస్తాం. అయిపోయింది. కొంచెం టమాటో ఫ్లేవర్ ఎక్కువైపోయింది. మా ఆయన దీనికి పేరు కూడా పెట్టారు, చికెన్ టమాటో పులావ్ అని చెప్పి. సో టమాటో కొద్దిగా తక్కువ వేస్తుంటే ఇంకా బాగుండేది. సో అదన్నమాట. మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. మీరు ఎవరైనా ఎలాంటి స్కామ్స్ ఏమైనా చూసారా? ఇంకొకటి ఈ మధ్యన ఎక్కువ నడుస్తుంది, యూట్యూబ్ వీడియోకి వ్యూస్ అని, కామెంట్స్ అని. కామెంట్కి సబ్స్క్రైబ్కి 50 రూపాయలు ఇస్తారట. ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? సో అవన్నీ స్కామే. Don't fall for scam. Stay safe, stay happy. Bye bye. See you all in next video. Tada.